కాంగ్రెస్లో బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లైతాయి అనడంలో అతిశయోక్తి లేదు. కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమే. అచ్చం పచ్చిపులుసు అన్నట్లుగానే కామారెడ్డి కాంగ్రెస్లో అలాంటి పరిణామాలే ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన స్రవంతి మీడియా ఈ పరిణామాలను పట్టించుకోకపోయినా రాష్ట్ర రాజకీయ యువనికపై ప్రత్యేక పరిణామాలపై మన నిజామాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. ఎవరినో తక్కువ చేయాలని, ఇంకెవరినో ఆకాశానికి ఎత్తాలనే ఉద్దేశం కాదు. వివరాల్లోకి వెళితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఉద్దండురైన మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి మహామాహులతో కలిసి పనిచేశారాయన. తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పిసిసి చీఫ్గా నియామకమైనప్పుడు సీనియర్లు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు. ఏ ఒక్క బడా నేత పిసిసి చీఫ్ను తమ జిల్లాలకు రమ్మనలేదు. ఆ టైంలో రేవంత్ రెడ్డిని మొదటిసారి తన ఇలాకాకు వెంట పెట్టుకొని తీసుకెళ్లారు ఆ ముఖ్య నేత. ఆయన ఎవరో కాదు, ఉమ్మడి రాష్ట్రాల్లో మోస్ట్ సీనియర్ బడా నేత షబ్బీర్ అలీ. అంతవరకు బాగానే ఉంది. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత షబ్బీర్ అలీకి స్థాయికి తగ్గ అధికార హోదా తాలూకు గుర్తింపు లేదు. 2 ఏళ్లుగా షబ్బీర్ను ఈ పరిణామాలు వెంటాడుతున్నాయి. మంత్రి పదవి రాకపోయే, సుదర్శన్ రెడ్డికి సమాన ప్రోటోకాల్ పదవి రాకపోయే. అయినా రాజకీయ ఒడిదొడుకులు ఎరిగిన నేత కాబట్టి సర్దుకుపోవడం అలవర్చుకున్నారు. అదే టైంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రానే వచ్చాయి. అక్కడ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికల్లో అన్నీ తానై చలాయించాలి. కానీ అక్కడ అది కుదరలేదు. షబ్బీర్ సిట్టింగ్ స్థానమైన నిజామాబాద్ బల్దియా ఎన్నికల వ్యవహారం షబ్బీర్ అలీ నుంచి చేజారింది. ఆ ఎన్నికల్లో అన్నీ తానే అయి పిసిసి చీఫ్ హోదాలో మహేష్ కుమార్ గౌడ్ చెలాయించారు. 1.5 మీటింగులకు మాత్రమే అలీని పరిమితం చేశారు. అదే టైంలో జరిగిన కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో అయినా మొత్తం వ్యవహారాలు షబ్బీర్ అలీ కనుసన్నల్లో జరిగిందా అంటే అది లేదు. జిల్లాలో అంతటా జరిగినట్టు కామారెడ్డిలో జరగలేదు. కామారెడ్డి అభ్యర్థుల ఎంపికలోనూ హ్యాండ్ ఇచ్చారు. అన్ని బీ ఫారాలు తన ద్వారానే బట్వాడా జరుగుతాయనే కోరిక తీరలేదు. 49 మందిలో 10 మంది అభ్యర్థుల బీ ఫారాలు షబ్బీర్ చేతికి చిక్కలేవు. ఆయనతో అంటీ ముట్టకుండా ఉంటూ ముఖ్యమంత్రి ఆయన తమ్ముడు కొండలరెడ్డితో చనువుగా ఉన్న యువనేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి అందాయి. వాటిని పిసిసి చీఫ్ స్వయంగా అందచేయడం వెనుక ఉన్న ఆంతర్యం అర్థం కాక తలలు పండిన కాకలు తీరిన నేతలే ముక్కున వేలు వేసుకుంటున్నారు ఇప్పటికీ. ఈ టికెట్ల బట్వాడా తర్వాత చంద్రశేఖర్ రెడ్డి టీం ఉరుకులాట పెంచింది. జాబ్ మేళాలు, స్వచ్ఛంద కార్యక్రమాల పేరిట నియోజకవర్గం మొత్తంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అది ఎంత దూరం పోయిందంటే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేంత ఊతమిస్తోంది. పంపర్ శ్రీనివాస్ ద్వారా షబ్బీర్ అలనగా ఉన్న మాచారెడ్డి ప్రాంతంలో అడుగులు పడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూనే పిసిసి చీఫ్ మహేష్తో సఖ్యంగా ఉన్న షబ్బీర్ అలీకి ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదిగే ప్రయత్నాలకు అండగా దండగా ఉంటుందన్నదెవరిదనేది $1000 ప్రశ్నగా మిగులుతోంది. కామారెడ్డి కాంగ్రెస్లో ఏమి జరుగుతుందన్న రసవత్తర చర్చ జరుగుతోంది.